గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ, దేశ రక్షణ కోసం గోవును మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన ఓ రక్ష మహాపాదయాత్ర తిరుపతికి చేరుకుంది. నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి, టీడీపీ బీసీ నేత జగన్నాథన్తో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. రైతులు మొత్తం ఆవు పేడతో జీవామృతం తయారు చేసి భూమికి ఎరువుగా వేస్తూ ఆరోగ్యవంతమైన పంటలు పండించేవారని, ప్రజలకు బలమైన ఆహార పదార్థాలను అందించేవారని అన్నారు. ఆ ప్రక్రియ నేడు కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు 4900 కిలోమీటర్లు 180 రోజులుగా ఈ గోరక్ష మహాపాదయాత్రను కొనసాగిస్తున్నామని అన్నారు. అలాంటి గోవులు ఈ రోజు గోవుల బతుకులు ప్రశ్నార్థకంగా తయారయ్యాయి. అందుకే ఆ దేవదేవుణ్ణి మొరపెడుతూ గో సంరక్షణ జరగాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషికి మేము ఇక్కడికి ఆ స్వామి వారికి మొరబెట్టుకుంటున్నాం. ఈ గోవు జాతిని రక్షించాలని చెప్పి ఇక్కడ వరకు కూడా పాదయాత్ర రావడం జరిగింది. ఈ రోజు ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. ఇలాంటి గో రక్షణ చేయకపోతే సనాతన ధర్మమే లేదు. ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నేను చెప్తున్నాను, ఎక్కడైతే గోవు రక్తము, రైతు కన్నీరు ఈ భూమిపై పడుతుందో ఈ భూమి సుభిక్షంగా ఉండదు, సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటున్నాం. మనందరం కూడా అందరం బాగుండాలని ఈ ధర్మంలో పుట్టిన మనందరము ఆలోచిస్తున్నాం. అన్ని ధర్మాలు బాగుండాలని చెప్పి ఈ ధర్మం బాగుండాలంటే నడిచే ఈ దేవాలయమే ఈ గోవు. ఈ గోవుకు ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు. ఈ గోవు గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని గాంధీ పార్కులో గల గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ప్రగతి పదంలో నడిచిందని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు గడిచిపోయినాయి. అలాగే 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ హామీలను తుంగలో తొక్కి వాళ్ళు పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి, కానీ ఆ రోజు ఆయన పిసిసి అధ్యక్షుడున్న హయాంలో ఆయన ఈ 420 హామీల మేనిఫెస్టోను 420 హామీల మేనిఫెస్టోని